హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు హిందూ సాంప్రదాయాలలో ముఖ్యమైన పండుగ వసంత పంచమి. ఈ సందర్భంగా మంతెనలో వెలిసిన బాల సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి మా ప్రయాణం సాగుతుంది. ఈ రోజుతో ఋతువు ప్రారంభమవుతుందని మన హిందువులు నమ్ముతారు. వెళ్ళే దారిలో చక్కటి రమణీయమైన ప్రకృతి ఉంటుంది. ఇక్కడ బీహార్ కార్మికులచే నాట్లు జరుగుతున్నాయి. ముందుకు వెళ్ళి మరిన్ని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ అజ్ఞానం విడిచి జ్ఞాన మార్గంలోకి రావాలి అనే సందేశాన్ని ప్రతి వసంత పంచమి మనకు అందజేస్తుంది. ఈరోజు విశేషమైన పూజలు అమ్మవారికి చేస్తూ ఉంటారు. ఈ మెట్లను పైకెక్కుతూ బాల సరస్వతి అమ్మవారిని దర్శించుకుందాం రండి. ఈ ఆలయ ప్రాంగణం మొత్తం చక్కటి రమణీయమైన పంట పొలాలతో చక్కటి వాతావరణంలో ఉంటుంది. విద్య, జ్ఞానం, కళలు, సంగీతానికి ఆదిదేవతగా మనము సరస్వతి మాతను పూజిస్తూ ఉంటాము. ఇక ఆలయం విషయానికి వస్తే ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. ఇక మనం ఆలస్యం చేయకుండా ఆలయం లోపలికి వెళ్ళి ఆలయ విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఈరోజు వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. చాలా సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు. ఇక్కడ వెలిసిన బాల సరస్వతి మాత మనకు 4 చేతులతో దర్శనమిస్తుంది. ఒక చేతిలో పుస్తకం, మరో చేయి అభయహస్తాన్ని చూపెడుతుంది, మరో చేతిలో వీణ, మరో చేతిలో జపమాల ధరించి ఉంటుంది తల్లి. ఈ వీడియోలో సరస్వతి మాతను మీరు కూడా చూసి తరించండి. సరస్వతి నమస్సుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిద్భవతి మే సదా. బాసరలో కొలువు తీరిన అమ్మవారిని జ్ఞాన సరస్వతిగా, మంతెనలో వెలిసిన అమ్మవారిని బాల సరస్వతిగా, కాళేశ్వరంలో ఉన్న అమ్మవారిని వృద్ధ సరస్వతిగా అంటారని ఇక్కడి పండితుల ద్వారా మనకు తెలిసింది. ఇంతటి ప్రత్యేకమైన రోజు నిజంగా మంతెనలో వెలిసిన బాల సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. సర్వే జనా సుఖినో భవంతు. మీలో ఒక్కడు మీ దూడపాక శ్రీధర్.